హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో విలేజ్ స్టైల్లో రొయ్యల వేపుడు తయారు చేయబోతున్నాను. తమ్నైల్ చూసారు కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, అలాగే నీచు వాసన లేకుండా. సీ ఫుడ్ ఎప్పుడైనా కానీ మనకి నీచు వాసన ఎక్కువ ఉంటుంది. ఫిష్ కానీ, క్రాబ్స్ కానీ, రొయ్యలు కానీ, ఇట్లా మనం నీచు వాసన లేకుండా ఒక మంచి రొయ్యల వేపుడు తయారు చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా చూడండి, చూస్తే మీకు కూడా నచ్చితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి ఒకసారి, ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. నేనైతే 1 కిలో రొయ్యలు తీసుకున్నా. ఈ 1 కిలో రొయ్యలు క్లీన్ చేసేసరికి అవి ½ కిలో అయిపోయాయి. ఇది కామనే కదా, సగానికి సగం వేస్ట్ అయిపోతుందండి ఈ రొయ్యలు తీసుకుంటే. అన్నిటికంటే ఫస్ట్ ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనము. దీంట్లో ఏం లేదండి, చెక్క, స్టార్ పువ్వు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు. ఇవి బాగా ఫ్రై చేసేసుకొని, కొంచెం వేడిగా ఫ్రై చేసుకొని సైడ్ పెట్టేసుకుందాము. తర్వాత అదే బాండీలో మనము ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ అంటే ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో రొయ్యలు యాడ్ చేసేసుకొని డైరెక్ట్ గా కొంచెం పసుపు, ఉప్పు వేసేసి అందులో నుంచి మనకి వాటర్ వస్తాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం రొయ్యల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి రెసిపీ తొందరగా అయిపోతుంది, అలాగే నీచు వాసన అనేది లేకుండా నీట్ గా ఉంటుంది అనమాట, తినడానికి బాగుంటుంది. సో ఇలా పొడి పొడిగా అయిపోవాలి రొయ్యలు, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి నీటి ఉప్పు పసుపు బాగా పట్టేసింది చూసారా. ఇలా ఇలా అయిపోయిన తర్వాత తీసి మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బౌల్లో మనం ఇంకొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ మనము రొయ్యలకి ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను టొమాటోని అవాయిడ్ చేసేసాను. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మనకి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాము. కరివేపాకు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే రుచికి సరిపడా కారపొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇవన్నీ కూడా మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకని ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. మనం రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని మనము మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోయిందంటే తినలేము కదా, ఆల్రెడీ రొయ్యలకి సాల్ట్ పట్టేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సాల్ట్ టేస్ట్ చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ లో మనం ఫస్ట్ స్పైసెస్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇలా పౌడర్ గా గ్రైండ్ చేసేసుకొని మొత్తం పౌడర్ ని లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో యాడ్ చేసుకొని జస్ట్ 2 minutes అలా ఫ్రై చేసేసి ఆపేసుకోవాలి, ఇంకా దించేసుకోవాలి. లాస్ట్ లో యాడ్ చేస్తేనే దాని ఫ్లేవర్ సూపర్ గా వస్తుంది. ఎలాగో అన్ని ఫ్రై అయ్యాయి కాబట్టి వేయించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఇంకా అది ఆ డిష్ అయిపోయినట్టే కదా లెక్క. చూసారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత సెమీ గ్రేవీలో వస్తుంది మనకి. అయితే టేస్ట్ మాత్రం అద్రిపోద్దండి, మనకి రొయ్యల పికిల్ తిన్న టేస్ట్ వస్తుంది. ఓకే, మరి చూసారు కదా విలేజ్ స్టైల్లో రొయ్యల వేపుడు ఎంత సింపుల్ గా చేసేసానో. చాలా బాగుంటది. మీరు ఏంటేంటో యూజ్ చేసి, అంటే ఫ్లేవర్స్ కోసము, లేకపోతే గ్రేవీ ఎక్కువ రావాలని చెప్పి గ్రేవీ కోసం కూడా ఉంటాయి. బట్ ఇట్లా చేసుకున్నారంటే మీకు ఇంకొక స్పెషల్ ఏంటంటే, చికెన్ పికిల్, రొయ్యల పికిల్స్ తింటాం కదా, వాటి ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఈ రొయ్యల వేపుడు తింటుంటే కూడా మనకి రొయ్యల పీకిల్, చికెన్ పీకిల్ తింటున్న ఫ్లేవర్ వస్తుంది అనమాట. అలా అనిపిస్తుంది. ఇలా మనం రొయ్యల వేపుడు కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఓకే, మరి ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.